ఓకే. మనము నిన్న చాలా సేపు ఆహ్, విషయాలు మాట్లాడుకున్నాం కదా! సో, ఈరోజు మనం చెయ్యబోయే దానికి అది కనెక్టెడే. ఆహ్, సో, ఆల్రెడీ చాలా మాట్లాడుకున్నాం గాబట్టి, మన స్పేస్‌ని క్లియర్ జేసుకోవాలి. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనేది ప్రత్యేకంగా మనం ఈరోజు కూర్చొని మేనిఫెస్టేషన్ కోసం మనం జేసే ఆహ్, ధ్యానం అనేది మాత్రమే మేనిఫెస్టేషన్ అప్పుడే మేనిఫెస్టేషన్ జరుగుతుందని గాదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది మేనిఫెస్టేషన్ అనేది. అయితే మనం సరియైన విషయాలనే మేనిఫెస్ట్ చేస్తున్నామా? అది ఇప్పుడు ప్రశ్న. ఏవండీ? ఎప్పుడు కొన్ని మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్ ది టైమ్ మన థాట్స్ మనం జనరేట్ చేస్తూనే ఉన్నాము. జనరేట్ చేస్తూనే ఉంటాము. ఆ వచ్చిన థాట్‌కి ఎనర్జీని ఇస్తూనే ఉంటాము. సో, మేనిఫెస్టేషన్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా వర్క్‌షాప్ చేసినా, చెయ్యకపోయినా మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉంటుంది. అయితే మనం సరిగ్గా చేస్తున్నామా లేదా? మన సోల్ ప్లాన్‌నే మనం మేనిఫెస్ట్ చేస్తున్నామా లేదా? చూసారా? మనం వచ్చిన పర్పస్ ఏంటి? మన సోల్ పర్పస్ ఏంటి? ఏదో ఒకటి చేయడానికి వచ్చాం గదా! మనం అదే చేస్తున్నామా? అట్‌లీస్ట్ దానికి రిలేటెడ్‌గా ఏమైనా చేస్తున్నామా? లేదా ఇంకేదో జరిగిపోతుందా? ఇది ప్రశ్న. అయితే ఇంకేదో జరిగిపోతుందా అంటే ఏముంటుందండి? మహా అయితే మనము పొద్దున్న లేస్తాము, ఫలానా పనులు జేస్తాము, ఫలానా చోటుకి వెళ్తాము, మళ్ళీ తిరిగి ఇంటికే వస్తాము. మహా అయితే అక్కడ జరిగే విషయాలే కదా! అని మనం అనుకోవచ్చు. కానీ కాదు. అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయము. అందుచేత ఏదైనా కూడా ఒక అద్భుత సృష్టి జరగాలి అంటే ముందు మన స్పేస్‌ని క్లియర్ చేసుకోవాలి. అది ఫస్ట్ ప్రిన్సిపల్. క్లియర్ ద స్పేస్. స్పేస్ అంటే అదే మన సబ్‌కాన్షియస్ మైండ్. మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనం క్లియర్ చేసుకోవాలి. వేటి నుంచి? చూసారా? వేటి నుంచి క్లియర్ చేయాలి? సో, అదే ప్రాబ్లము. మనకి తెలిసేది చాలా తక్కువ. తెలియనిది చాలా ఎక్కువుందనమాట. అయితే ఇది చూడండి. సో, మనలో కేవలము మన ఎనర్జీస్ మాత్రమే ఉండవు. ఇది మన తప్పు కాదిది. ఇది మన తప్పు కాదు. ఎవరు కూడా ఎవరు తమకు తాము నిందించుకొని కృంగిపోవద్దు. ఏంటి ఇలా జరుగుతోంది? నేనేమైనా తప్పు చేయడం వల్లనే ఇలా జరుగుతోందా? నా లైఫ్ ఈ విధంగా ఎందుకుంది? నేను తీసుకున్న డెసిషన్ బాలేకపోవడం వల్లేనా? నేనంత బుద్ధిమాలిన దాన్నా? నాకు ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకపోయేనా? ఇంత చదువుకున్నాను కదా! ఆ మాత్రం కూడా తెలివి లేకపోయేనా? చాలామంది ఇళ్లల్లో గూడా అంటారు. "అంత చదువుకున్నావు ఏంటి లాభం?" అంటారు. "ఈ మాత్రం కూడా బుద్ధి లేదా? నీకన్నా తక్కువ చదువుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఎంత బా బ్రతుకుతూ ఉంటారు. ఇంత చదువుకుంటావు." అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఈజీగా బ్లేమ్ చేస్తూ ఉంటారు. రైట్? మీరు వినే ఉంటారు ఎక్కడో దగ్గర. పాపం ఆ అమ్మాయి చాలా కృంగిపోతుంది. లేదా మగవాడైతే మగవాడు కూడా. ఈ ప్రాబ్లమ్స్ మగవాళ్ళకి కూడా ఉంటాయి. మనం ఎప్పుడు స్త్రీలకే కాదు గదా! ప్రాబ్లమ్స్ అనేవి, సమస్యలనేవి మగవాళ్ళకి కూడా ఉంటాయి. అయితే వాళ్ళు బయటికి చెప్పుకోరు. అమ్మాయి అంటే తొందరగా బయటకొస్తుంది. సో, ఎందుకలా జరుగుతుంది? తను అనుకున్న దానికి ఎగనెస్ట్‌గా ఎందుకు జరుగుతుంది? తను ప్లాన్ చేసుకోకపోయినా ఏదో ఎందుకు జరిగిపోతోంది ఆమె లైఫ్‌లో లేదా అతని లైఫ్‌లో? దానికి కారణమేంటి? ఏముంది వాళ్ళ స్పేస్‌లో? ఏంటి గవర్న్ చేస్తోంది? ఏది డ్రైవ్ చేస్తోంది వాళ్ళని? అంటే ఒక ఇన్‌ట్యూటర్ చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే, మన ఎనర్జీస్‌లో మనము ఒక సోల్ ప్లాన్ వేసుకొని ఇక్కడికి వస్తాము. రైట్? ఆ సోల్ ప్లాన్ ప్రకారమే ఆ ప్లాన్‌ని అమలు జరపడానికి కావలసిన ఎనర్జీస్ కూడా కాస్మిక్ పవర్ కూడా మనతో వస్తుంది. వి బోర్న్ విత్ ద కాస్మిక్ పవర్. మన ఊరకనే పుట్టేట్లా మనం శక్తిమంతులమే. మనము శక్తిమంతులము. అందరూ కూడా దేవతలు వీళ్ళందరూ మిగతా లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయా లోకాల్లో ఉండడానికి వాళ్ళు ఏ విధంగా శక్తివంతులో మనం కూడా ఈ భూలోకం మీద, ఈ భూమి మీద బ్రతకడానికి శక్తివంతులుగానే మనం ఇక్కడికి వచ్చాము. వి ఆర్ బోర్న్ విత్ కాస్మిక్ పవర్. మరి ఏమైపోయింది? అటువంటి పవర్ ఏమైపోయింది? ఎందుకు దుఃఖితులవుతున్నారు? మరి ఏదా పవర్ ఏది? పని చేయట్లేదా?
మనకి ఇక అవి మనకి ఇక సర్వీస్ని అందించవట. ఏం జరుగుతోంది అయితే? లేకపోతే మనం ఎక్కడైనా దాన్ని పడేసుకున్నామా వస్తూ వస్తూ దారిలో పైనుంచి కిందకి వస్తూ వస్తూ తల్లి కడుపులోకి వెళ్ళే లోపున ఎక్కడైనా పడేసుకున్నామా? లేదా ఎక్కడో పెట్టి మర్చిపోయామా? అసలు ఏం జరుగుతోంది? సో, అయితే ఇప్పుడు మనము ఒక కుటుంబంలో పుడతాము. ఒక వంశంలో జన్మిస్తాం మనం. రైట్? సో, ఆ వంశము యొక్క ఎనర్జీస్ అన్నిటిని కూడా వారు ఇప్పుడు మనం చూడండి అంటారు గదా! అసలు మన ముత్తాత వాళ్ళెవరో కూడా మనకు తెలీదు. వాళ్ళ రూపాలు మనలో ఉన్నాయంటారు. ఎవరు ఇంకా బ్రతికున్న వాళ్ళు ముసలాళ్ళు ఎవరైనా ఉంటే, ఫలానా మా వాళ్ళ రూపమే వచ్చింది ఈమెకు మూడో తరము అంటారు. కానీ వాళ్ళెవరో మనకు తెలీదు. పరిచయం గూడా లేదు. రైట్? సో, ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతుంటాయంటే, మనము ఆ వంశము యొక్క ఎనర్జీస్ పేరెంట్సే కాకుండా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఇంకలాగా వాళ్ళ యొక్క ఎనర్జీస్‌ని కూడా మనము పోసుకొని జీ జీవం పోసుకొని మనము మన కర్మను పూర్తి చేసుకోవడానికో, లేతే మన సోల్ ప్లాన్‌ని పూర్తి చేసుకోవడానికో మనము ఈ భూమి మీదకి జన్మిస్తాము. అందువల్ల వాళ్ళ యొక్క ఎనర్జీస్ కూడా మనలో ఉంటాయి. మనకు అనుకోకుండా ఏదో జరిగిపోతుంది అంటే ఎట్లా జరిగిపోద్ది? ఇట్లానే జరుగుతదనమాట. అలాగే రిలిజియన్స్ ఏంటంటే మన ఈ జన్మలో నేను హిందువుని. పూర్వ జన్మలో నేను ఏ క్రైస్తవంలోనో ఉండుండొచ్చు. లేతే అంతకన్నా ముందు ఏ జుడాయిజంలో ఉండుండొచ్చు. రైట్? రిలిజియన్ అనేది చాలా పెద్ద ఇది గదా! కులం కన్నా పెద్దది రిలిజియనే. ఎందుకంటే అది లేకుండా మానవుడు లేడు. కులం లేకపోయినా పర్వాలేదు. కానీ రిలిజియన్ లేకపోతే ఎట్లా? సో, ఆ నమ్మకాలతో మనం స్ట్రాంగ్‌గా ఉంటాము. ఈ హిందువుగా నేను పుట్టినందుకు హిందూ ధర్మాలను పాటిస్తాను. హిందూ నమ్మకాలను కలిగి ఉంటాను. హిందూ వ్యవస్థలోనే తిరుగుతూ ఉంటాను. రైట్? ఏది నేనెప్పుడు చర్చికెళ్ళా ఇప్పటి వరకు. ఏదో వెళ్ళినా ఫ్రెండ్స్‌తో వెళ్లి రావడమే. వాళ్ళ సంఘంలో నేనెప్పుడు వెళ్ళటంలా. ఏ కూటమికి నేను వెళ్ళను. ఎప్పుడు చూసినా మీతోనే ఉంటాను నేను. రైట్? ఇది ఎంత స్ట్రాంగ్‌గా ఉంది నాకు. ఈ హిందూ ఇది అనేది నాలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. రైట్? వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు రావద్దంటారా? నేనెప్పుడు మస్జిద్‌కి వెళ్ళలేదు. నేను మస్జిద్‌కి వెళ్తానంటే వాళ్ళొద్దంటారా? వాళ్ళ పండగల్లో కలుస్తాను అంటే వాళ్ళు కాదంటారా? ఒకసారి అంటారేమో, రెండోసారి వాళ్ళు ఆదరిస్తారు. వాళ్ళు మనుషులేగా. కానీ నేను వెళ్ళను కదా! ఎందుకంటే, మనం ఏ రిలిజియన్‌లో ఉంటే, ఆ ధర్మాల్ని పాటిస్తూ, ఆ నమ్మకాలని పూర్తి చే ఆ నమ్మకాలతోనే ఉంటూ, ఆ వ్యవస్థలోనే తిరుగుతాము. హిందువులతోనే ఎక్కువ తిరుగుతాము. ఎక్కడైనా ఆఫీసుల్లో వాళ్ళు వీళ్ళు కలిసినా హలో, హాయ్, బాయ్. ఏదో పుట్టినరోజులకి వాటికి వీటికి పిలుస్తాం. దట్స్ ఇట్. రైట్? సో, ఈ రిలిజియన్ అనేది కూడా మనకు చాలా స్ట్రాంగ్‌గా ఆ ఎనర్జీస్, ఈ నమ్మకాలు, హిందువుగా నాకున్న ఈ నమ్మకాలు, హిందువు ధర్మాలను పాటించడం వల్ల ఉన్న ఈ ఈ ఈ ధర్మాలు కూడా ఒక ఎనర్జీస్. ఇవన్నీ కూడా నాలో పేరుకుపోయి ఉంటాయి. అలాగే మీలో కూడా. నెక్స్ట్ టీచర్స్. అధ్యాపకులు. చూడండి. పిల్లలు కూడా ఏం చేస్తుంటారు? ఒక టీచర్ క్లాస్‌లో బాగా అట్రాక్ట్ అయ్యి వింటారు. ఇంకో టీచర్ క్లాస్‌ని పట్టించుకోరు. సో, ఎనర్జీస్ బైండింగ్ అక్కడ. మనకు ఒక టీచర్ చెప్తే చాలా బా నచ్చుతది. ఇంకో టీచర్ చెప్తే నచ్చదు. అదే సబ్జెక్ట్‌ని. అలాగే అధ్యాపకులు ఒకళ్ళు చెప్తే మనం వినడానికి ఇష్టపడతాము. సో, ఇవన్నీ కూడా ఎనర్జీస్. అలాగే అథారిటీ ఫిగర్స్. మన పైన మన పైన అందరూ అథారిటీ చూపిస్తే మనకు నచ్చదు. కానీ కొంతమంది అథారిటీ చూపిస్తే అందులో మన ప్రేమను చూస్తూ ఉంటాం. వాళ్ళు తిట్టినా కూడా మీరు తిట్టినా ప్రేమగా అనిపిస్తుందండి అంటాం. అలా ఎందుకలా? రైట్? సో, అథారిటీ ఫిగర్స్. అలాగే కొంతమంది అధికారంలో, ఆధిపత్యంలో ఉండడానికి ఇష్టపడతాం. మరికొంతమంది ఎంత మ బ ఏమాత్రము కాస్త ఇది చేసినా నచ్చదు మనకి. అలా అథారిటీ ఫిగర్స్ యొక్క ఎనర్జీస్ కూడా మనలో ఉంటాయి. అలాగే సొసైటీ ఎక్స్‌పెక్టేషన్స్. మనం ఏ సొసైటీలో ఉంటే, ఆ సొసైటీకి మన మీద కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మనం కూడా ఆ ఎక్స్‌పెక్టేషన్స్ నెరవేరుస్తూ ఉంటాం. ఆ ఎనర్జీస్ ఉంటాయి. అలాగే సంస్కృతి. ఆ సంస్కృతి యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మన మీద ఉంటాయి. అవి కూడా మనం క్యారీ చేస్తుంటాం. మనం కూడా వాటికి బందీ అయ్యుంటాం. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి. ఎందుకంటే మనం ఆ కల్చర్‌లో బ్రతకాలి గదా!
అనేటువంటి ఉద్దేశంతో. బ్రతకపోతే ఏమవుతుంది అని ఎప్పుడు ప్రశ్నించుకోము. అమ్మో! ఇది లేకపోతే ఎలాగానే ఆలోచిస్తాము. ఇది లేకపోతే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. కానీ కనీసం థాట్ కూడా ఇవ్వము. అలాగే బుక్స్, కొంతమంది ఆథర్స్ రాసే బుక్స్‌కి మనం అలవాటు పడిపోతాం. రైట్? రావినూతల సూర్యనారాయణ గారు రాసిన బుక్స్ చాలా బావుంటాయండి. మేము ఎప్పుడు అవే చదువుతాం. యండమూరి అసలు బావుండవు. ఏమిటో అంత అసహజంగా ఉంటాయంటారు. యండమూరికి పెద్ద లైన్ ఉంటుంది ఆయన బుక్స్ చదవడానికి. ఇప్పటికీ కూడా ఆ బుక్స్‌ని చదువుతూ ఉంటారు జనాలు. మళ్ళీ, 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 మళ్ళీ 'వెన్నెల్లో ఆడపిల్ల' ఇవన్నీ కూడా చదువుతూ ఉంటారు మళ్ళీ. కానీ కొంతమందికి అది నచ్చదు. అలా బుక్స్. సో, ఆథర్స్ యొక్క బుక్స్. అలాగే ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్. మనం కొన్ని స్కూల్స్‌లో మనకు నచ్చుతది. చదువు కొన్ని స్కూల్స్‌లో నచ్చదు. కొన్ని వాటికి మనం బైండ్ అయిపోయి ఉంటాం. మేము ఆఖరికి చదువుకొని ఎళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఫలానా అని చెప్పుకుంటూ ఉంటాం. మేము ఫ్రమ్ ఐఐఎస్‌సి అండి. ఐఐఎస్‌సి బెంగుళూరు అండి అంటారు. అయితే ఏంటట? నేను హెచ్‌సియు హైదరాబాద్. అయితే? సో, అట్లా అన్నమాట. అలా ఐడెంటిఫికేషన్స్. నేను హెచ్‌సియు స్టూడెంట్‌నండి అని గర్వంగా చెప్పుకునేవాళ్ళం మేము. సో, హెచ్‌సియు ప్రొడక్ట్స్, విశాఖ ప్రొడక్ట్స్. వి ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ విశాఖపట్నం. ఎందుకు ఐడెంటిఫికేషను? విశాఖపట్నంలో ఎప్పుడో బ్రతికుంటాను నేను. అప్పటి నుంచి మెజారిటీ ఆఫ్ మై లైఫ్ అమెరికాలోనే అయిపోయింది. సో, కానీ ఐడెంటిఫికేషన్స్ అనేవి కూడా ఎనర్జీస్. అవి కూడా మనలోకి చొచ్చుకొని ఎళ్ళిపోతాయి. అలాగే పాస్ట్ లైఫ్స్, పాత జన్మలు, యాన్సెస్టర్స్, మన పూర్వీకులు. పూర్వీకులంటే మన ఈ జన్మలో పూర్వీకులు గారు. ఎన్నెన్నో జన్మలు ఎత్తుతాం కదా! వాళ్ళవి కూడా ఉంటాయన్నమాట. సో, ఇన్ని ఎనర్జీసు మనలో ఉంటూ ఉంటాయి. ఈ ఇన్ని ఎనర్జీస్ కూడా మన బాడీకి అవి ఫారిన్ ఎనర్జీస్. ఇప్పుడు చూడండి వైరస్, బాక్టీరియా ఇవన్నీ వచ్చి మనకి అటాక్ అయ్యాయనుకోండి, ఇన్ఫెక్ట్ అయ్యాయనుకోండి, ఇట్స్ అ ఫారిన్ బాడీ. వెంటనే ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది? రియాక్ట్ అవుతుంది. దాన్ని ఎదుర్కోవడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ ఎదుర్కొంటూ ఉంటుంది. అది కూడాను దాని బాణాలు అది వేస్తూ ఉంటుంది మన లోపలికెళ్ళడానికి. ఇదేమో ఎదుర్కొంటూ ఉంటుంది. ఎప్పుడు చూసినా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఫారిన్ ఎనర్జీస్‌కి, ఈ ఎనర్జీస్‌కి. సో, కాబట్టి ఈ ఫారిన్ ఎనర్జీస్ వల్ల అవి ఏం చేస్తాయంటే మన సోల్ ప్లాన్‌ని లిమిట్ చేసేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం అవి కూడా మన మీద పనిచేస్తూ ఉండడం వల్ల మన ఆలోచన విధానము, మనం మాట్లాడే విధానము, మన అర్థం చేసుకునే విధానము మారుతూ ఉంటుంది. ఫారిన్ సో, ఎనర్జీస్ అంటే ఏంటి గౌతమి గారు? నాకు కనెక్ట్ అవ్వలేదు అది. ఓహ్! ఫారిన్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మనది కాని ఎనర్జీస్. ఓకే. చెప్తాను కదా! ఇప్పుడు ఎక్కడెక్కడో ఎవరెవరో ఎనర్జీ మన పాత జన్మల్లో ఎనర్జీస్ అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన సోల్ ప్లాన్‌కి సర్వ్ చేసే ఎనర్జీస్ కావవి. హుహు. కానీ అవి కూడా ఎగ్జిస్ట్ అయ్యి అవి కూడా మనకు జీవం ఉండడం వల్ల ఆ జీవాన్ని అవి కూడా పంచుకుంటూ అవి డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా మన సోల్ ప్లాన్ కుంటుపడుతుంది. మనం దేనికొచ్చామో అది చేయలేకపోతుంటాం. సో, అందువల్ల అది మనకి ఫారిన్ ఎనర్జీస్ అన్నమాట. ఆ ఎనర్జీస్ మన సోల్ ప్లాన్‌కి మనకు ఇక సర్వ్ చెయ్యని ఎనర్జీస్‌ని మనం క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. సో, ఇప్పుడు అది. సో, ఎందుకంటే ఇవన్నీ కూడా అన్‌కాన్షియస్‌గా మనకి లిమిటింగ్ స్టెప్ అయిపోద్దనమాట. ఈ ఫారిన్ ఎనర్జీస్ అనేవి అన్‌కాన్షియస్‌గా మన సోల్ యొక్క ఎక్స్‌ప్రెషన్‌ని సాబోటేజ్ చేస్తూ ఉంటాయి. అంటే అణిచివేస్తూ ఉంటాయి. మన సోల్ యొక్క ఎక్స్‌ప్రెషన్‌ని. సపోజ్ మీది స్పిరిచ్యువల్ సోల్ అనుకోండి. మీ సోల్ స్పిరిచ్యువల్ మీరు ఆ ప్లాన్ చేసుకొనొచ్చారు. స్పిరిచ్యువల్ సోల్ మేబీ ఒక 30 ఏళ్ల నుంచి మీరు అప్పటి నుంచి ఒక 20 ఏళ్ల, 25, 30 ఏళ్ల వరకు సాంసారిక జీవితం అదే సాంసారిక కాదు, ప్రాపంచిక జీవితాన్ని అనుభవించి ఇంకా అక్కడి నుంచి నేను స్పిరిచ్యువల్‌గా ఎదగాలి అని మీరు సోల్ ప్లాన్‌లో రాసుకొనొచ్చారనుకోండి. మీలో ఆల్రెడీ ఉన్న నాన్ స్పిరిచ్యువల్ ఆర్ నాన్ అథెంటిక్ ఎనర్జీస్ ఎప్పటి నుంచో అక్యుములేట్ చేసుకున్న ఎనర్జీస్ మిమ్మల్ని ఆ పని చేయనివ్వవు. 30 దాటిపోయింది. 40 దాటిపోయింది. ఇంకా మీరు స్పిరిచ్యువల్ పాత్‌కి. ఎందుకంటే అవి డ్రైవ్ చేయడం మొదలుపెడుతూ ఉంటాయి మీ మీ ఆహ్, లైఫ్‌ని.
అవి ఏమిటంటే అవి ఎలా లైఫ్ని ఇది చేస్తుంటాయి. సపోజ్ ఆ ఎనర్జీస్ గనక సపోజ్ ఎవరో ముత్తబ్బబ్బ లేకపోతే ఆవిడ కన్నా ముందావిడ లేకపోతే ముందాయన ఎవరో ఉన్నాడనుకోండి. అతని యొక్క ఎనర్జీస్ మనలో ఉండిపోతే ఆ వ్యక్తి ఆనాడు అందరి చేత బిట్రేయల్ చేయబడి అందరి చేత మోసగింపబడి దుఃఖంలో ఉన్న ఎనర్జీస్ అనుకోండి. ఎప్పుడు దుఃఖభాజనంగా ఉండిపోయి ఉంటాడు. అటువంటి ఎనర్జీస్ అతని యొక్క దుఃఖపు ఎనర్జీస్ గనక మనలో ఉంటే, మనం కూడా జనాల చేత శత్రుత్వము, జనాల చేత మోసపోవడము, మనం ఎంత మంచిగా ఉన్నా మనకి రికగ్నిషన్ లేకపోవడము, మనం ఎంత గొప్ప పనులు చేసినా వాళ్ళు మనల్ని అణిచివేయడానికి ట్రై చేయడము, మనల్ని అణిచివేయడానికి వాళ్ళు గ్రూపులుగా తయారవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది మన సోల్ ప్లాన్ కాదది. మన సోల్ ప్లాన్ వేరు. ఈ 30 ఏళ్ళకి మనం స్పిరిచువల్ పాత్రలోకి వెళ్ళాలని రాసుకొని వచ్చాము ఇక్కడికి. కానీ ఇది జరుగుతూ ఉంటుంది ప్యారలల్‌గా. సో, ఇలాంటి ఎనర్జీస్‌ని కూడా మనము తీసేసేయాలి. తీసేయాలంటే ఎలా చేయాలి? సో, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన యొక్క సోల్ యొక్క ఎక్స్‌ప్రెషన్‌ని సాబోటేజ్ చేస్తూ ఉంటాయి. ఇట్స్ ఆల్ ప్రోగ్రామింగ్. సో, జస్ట్ లైక్ ప్రోగ్రామింగ్ అనమాట. మధ్యలో వైరస్ గనక అటాక్ అయితే కంప్యూటరు ఏం జరుగుతుంది? ఇడ్డ మ ఒక ప్రోగ్రామ్ అది ఆగిపోతుంది కంప్యూటర్. అట్లాగే అనమాట. సో, అలాగే ఇకపోతే అటువంటప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా నాన్ అథెంటిక్ వేలో మనం మేనిఫెస్ట్ చేసుకుంటూ పోతాం. అది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. మన సోల్ ప్లాన్ మేనిఫెస్ట్ అవ్వదు. అవి మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. సడెన్‌గా లైఫ్‌లో ఇలా జరుగుతుందంటే ఆహ్, మ ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించుకోవాలి మనము. ఎందుకంటే మనం ప్లాన్ చేయలేదది. మరి అటువంటప్పుడు ప్లాన్ చేయకుండా మన లైఫ్‌లోకి, మన జీవితంలోకి, మనం నడుస్తున్న జీవితపు దారిలోకి ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఓకే. బానే ఉంది. చాలామంది రాస్తూ ఉంటారు. ముళ్ళన్నా మ మ మన దారిలో ముళ్ళొస్తూ ఉంటాయి. చెప్పులేసుకొని నడవండి అని చాలా చక్కటి పదాలతో రాస్తూ ఉంటారు రచయితలు. కరెక్టే. చెప్పులేసుకుంటాం. అసలు ఫస్ట్ ముల్లెందుకొచ్చింది? నేనైతే అది ఆలోచిస్తాను. అదంతా అన్ని మొత్తం దారంతో కూడా పువ్వులు ఉండి పూలదారి ఉంటే మధ్యలో ఈ ముల్లెందుకొచ్చింది అని ఆలోచిస్తాను నేను. సో, ముల్లొచ్చిన తర్వాత చెప్పులేసుకొని ఎళ్ళాలంటే దట్స్ ఓకే. దట్ ఐ అగ్రీ. అసలు ముల్లెందుకు రావాలి? ఎవరా ముల్లు? మనం ప్రశ్నించుకోవాలన్నమాట. అయితే ఇంకోటేంటంటే మన రిలిజియస్ అప్‌బ్రింగింగ్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ట్రూ క్రిస్టియన్స్‌ని చూడండి. క్రిస్టియన్స్ కొంతమంది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఒక రిలిజియస్టిక్ వేలోనే కాదు వాళ్ళ జీవన విధానం కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఏమాత్రం కూడా అటు ఇటు ఇదవ్వదనమాట. సో, అలాంటి అప్‌బ్రింగింగ్ ఆ స్ట్రిక్ట్ అప్‌బ్రింగింగ్ కూడా ఆ ఎనర్జీస్ మనల్ని క్యారీ చేస్తుంటాయి. నెక్స్ట్ ఆ జన్మలో మన క్రైస్తవులు కావచ్చు. నెక్స్ట్ జన్మలో కాము గదా! సో, అంత అవసరం లేదనమాట. సో, వాట్ ఐయామ్ సేయింగ్ ఈజ్ మానవ జన్మకి అంత అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ వోలటైల్. ఇది ఇస్ ఎన్ ఎనర్జీ యూనిట్స్ మనము. ఈరోజు ఎనర్జీ యూనిట్ ఇక్కడ ఉంది. మరో 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 మరొక జన్మలో అదే ఎనర్జీ యూనిట్ మరో చోట ఉంటుంది. అంత వోలటైల్ అప్పుడు నీకంత ఆ స్ట్రిక్ట్ అప్‌బ్రింగింగ్ అవసరం లేదక్కడ. దానివల్ల ఏమవుతుందంటే యూ కెనాట్ ఎక్స్‌ప్రెస్ యువర్ సెల్ఫ్. కొంతమంది కమ్యూనికేట్ చేయలేరు. భయపడిపోతూ ఉంటారు. ఎందుకు ఇంట్లో స్ట్రిక్ట్‌గా పెంచుతారు వాళ్ళని. అసలు మామూలుగా నోరిప్పి నువ్వు మాట్లాడలేనప్పుడు ఇంక నువ్వు సోల్ ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ అవుతుంది? అది. అలాగే ఇవన్నీ కూడా ఏం జరుగుతుందంటే నీ యొక్క అబండెన్స్ అంటే సమృద్ధి. నీ యొక్క అబండెన్స్‌ని అంటే ఒక రిలేషన్‌షిప్‌లో నువ్వు కోల్పోయినా నీకు అబండెన్స్ అనేది మరో చోట కూడా దెబ్బతింటుంది. ఆ అబండెన్స్‌ని కోల్పోవడానికి ఇలాంటివన్నీ కూడా బ్లాక్స్‌గా ఏర్పడిపోతుంది. ఎక్కడ బ్లాక్స్‌గా ఏర్పడుతుంది? నీ ఎనర్జీ బాడీలో బ్లాక్స్‌గా ఏర్పడుతుంది. ఇవన్నీ ఎనర్జీస్ కదా! నిన్న మనం చూసాము. చిన్న సినిమా రైట్? ఆ సినిమా అంతా కూడాను ఎనర్జీ బాడీ మీదే ఉంటుంది. పార్ట్ 2 నేను పంపిస్తాలెండి అది. సో, ఇవన్నీ కూడా ఎనర్జీ బ్లాక్స్‌గా ఏర్పడిపోయి, ఎక్కడ బ్లాక్ ఏర్పడితే ఆ పర్టిక్యులర్ పార్ట్ దెబ్బతింటుంది. ఒక్కసారి గుండె నొప్పొచ్చేస్తుంటుంది జనాలకి ఊరికే. చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. లేతే అక్కడున్న ఎముకలు నొప్పెడుతూ ఉంటాయి. అంటే ఆ ఎముకల ఉన్న భాగానికి అక్కడ ఎనర్జీ బ్లాక్ అక్కడ ఉందన్నమాట. కేవలం అస్థిపంజరం దగ్గర. ఇట్స్ స్కెలిటల్ ప్రాబ్లమ్స్. కొంతమంది స్కెలిటల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడతారు. మీరు విన్నారో లేదో?
మామూలుగా జస్ట్ ఒక ఆర్గాన్కి దెబ్బతిండము, ఒక ఆర్గాన్ బాధపడ్డము, లివర్ అదో అది అది కాకుండా కొంతమందికి స్కెలిటల్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇది మొత్తం స్కెలిటన్ ఏంటి, మొత్తం శరీరం అంతా స్కెలిటనే ఉంటుంది కదా. ఆర్గాన్స్ అనేవి ఆ స్కెలిటన్కి అటు ఇటు వేలాడుతూ ఉంటాయి. కానీ అసలు స్కెలిటనే ప్రాబ్లం అంటే ఎలాంటి పరిస్థితి వాళ్ళది, బోన్స్ కూడా విరిగిపోతూ ఉంటాయి. సో అలాగనమాట. కాబట్టి మనము ఏం చేయాలంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వీటిని అంతటినీ కూడా మనం క్లియర్ చేసుకోవాలి. ఎలా క్లియర్ చేసుకోవాలి? ఓన్లీ ద ద ద అంటే ఇప్పుడు ఓకే, చాలా మటుకు పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ చదవడము, లేకపోతే మెడిటేషన్స్, కేవలం మెడిటేషన్ చేయడము, లేకపోతే అంటే రకరకాల మెడిటేషన్స్ ఉంటాయి కదా. మెడిటేషన్ అంటే బ్రీతింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ ఆన్సర్స్ ఇవ్వవు. ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే 3 స్టెప్స్ చేయాలి మనం. సో ముఖ్యంగా ఏంటంటే ఆల్కమీ. స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ ఆల్కమీ అంటే ఏమిటి? మనకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా క్యూర్ చేసే పద్ధతి ఏంటి? మనము కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం, పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వడమే అనమాట. అవ్వడము, మనకు కావాల్సిన మన పవర్ని మనము తిరిగి క్లెయిమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది, మీరు విన్నారో లేదో, కొంతమంది చెప్తారు, రేకి మాస్టర్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. లైక్ మన ఆత్మలో, మన సోల్లోని కొంత భాగము చిన్న చిన్న ముక్కలుగా, కొంత భాగము మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, డజంట్ బయట ఎక్కడో తిరుగుతూ ఉంటుంది అంటారు. దానికి కారణం ఏంటంటే, నేనేం చెప్తున్నానంటే, అది ఉండాల్సిన ప్లేస్‌లో, సపోజ్ ఇక్కడ ముక్క ఎక్కడో తిరుగుతుందనుకోండి, ఇక్కడ ఉండాల్సినది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జస్ట్ అలా ఊహించుకోండి. ఈ భాగంలోనికి అది వచ్చి చేరాలది. కానీ ఇక్కడ ఆల్రెడీ ఏదో ఫారెన్ ఎనర్జీ ఇక్కడ ఉంది. అందువల్ల దానికి అక్కడ ప్లేస్ దొరకటం లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అప్పుడు నీకు నీ సోల్ ఫుల్‌గా ఎలా ఎక్స్‌ప్రెస్ అవుతుంది? వెన్ నీ సోల్ అక్కడ కంప్లీట్‌గా లేనప్పుడు, ఇట్ ఈస్ బౌండ్ విత్ సమ్ అదర్ ఎనర్జీస్, నీ సోల్ యొక్క ఎక్స్‌ప్రెషన్ ఫుల్‌గా ఉండదు. కాబట్టి ఆల్కమీ అంటే ఏంటంటే, మనల్ని మనం ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీకి, డివైన్ ఎనర్జీస్, అది కూడా ఎప్పుడు కూడా డివైన్. మనకి ఏ ఎనర్జీ వద్దు, దైవమే మనకి కావాలి. ఎన్నో రకాల ఎనర్జీస్ ఉంటాయి. మానవుడు సృష్టించే ఎనర్జీస్ కూడా ఉంటుంది భూమి మీద. అవన్నీ వద్దు మనకి. దేవుడే మనకు కావాలి. సహస్రార స్థితిని సాధించిన దేవుడే మనకు కావాలి. ఆ దైవ ఎనర్జీస్‌తో మనము ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, మనకు కావలసిన విధంగా తిరిగి మన ఎక్స్‌ప్రెషన్ మనం పొందగలడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనం క్లియర్ చేసుకోవాలి. కొన్ని ఎనర్జీస్ DNA లెవెల్‌లో ఉంటాయి. అవి ఒకవేళ క్లియర్ కాకపోతే, ఆ ఎనర్జీస్ యొక్క నెగెటివ్ యాస్పెక్ట్స్‌ని పోగొట్టేసి, నెగెటివ్ యాస్పెక్ట్స్‌ని, అటువంటి ఎనర్జీస్ నెగెటివ్ యాస్పెక్ట్స్‌ని పోగొట్టుకొని మనకు ఉపయోగపడే విధంగా అయినా మారాలి. ఈదర్ క్లియర్ అయిపోవాలి, లేదా ఆ ఎనర్జీస్ మనకు ఉపయోగపడే విధంగా మారాలి. ఇట్ షుడ్ గెయిన్ ద గ్రేట్ వాల్యూ టు అస్. సో ఆ విధంగా మనము మార్చుకోవాలి. ఓకే. సో మెయిన్‌గా ఏంటంటే, ఈ క్లియరెన్స్‌లో 3 సింపుల్ స్టెప్స్. ఒకటి, క్లియరింగ్ ద ఫారెన్ ఎనర్జీ. మనకిక సర్వ్ చెయ్యని ఎనర్జీస్‌ని మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్. రెండవది, రీక్లెయిమింగ్ యువర్ ఎనర్జీ. అంటే ఏంటి? నీ ఎనర్జీని యు క్లెయిమ్ యువర్ పవర్ బ్యాక్. ఇప్పుడు ఇన్ని రోజులు కూడా మన పవర్‌ని మనల్ని అనుభవించనీయకుండా, ఈ ఫారెన్ ఎనర్జీస్ అనేవి, అవి ఆ రాజ్యాన్నేలే. ఇప్పుడు అవి క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు మన పవర్ మనకి బ్యాక్ కావాలి. దేర్స్ నథింగ్ రాంగ్. మన పవర్‌ని మనం బ్యాక్ రావాలని కోరుకోవడంలో. మూడవదేంటంటే ఆల్కమైజింగ్. అంటే కనెక్టింగ్ టు ద గాడ్ అనుకోండి, ఏమైనా అనుకోండి. సో మనం ఎక్స్‌పాండ్ అవ్వాలన్నమాట. మన ఎనర్జీస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకునే విధానం ఏంటి? ఇప్పుడు మన పూర్ణాత్మలో మనం చేసిన సాధన అంతా అదే. వి ఆర్ ఎక్స్‌పాండింగ్. కొంతమందికి ఈజీగా ఎక్స్‌పాండ్ అవుతుంది, కొంతమందికి ఎక్స్‌పాండ్ కావట్లేదు. కారణం ఏంటంటే, దే హావ్ టు క్లియర్ దేర్ ఫారెన్ ఎనర్జీస్ ఫస్ట్. ఎక్స్‌పాండ్ అయినా కూడా మొత్తం ఎక్స్‌పాండ్ కాకపోవచ్చు. ఎక్కడైతే క్లియర్‌గా ఉందో ఆ ప్లేస్‌లో ఎక్స్‌పాండ్ అవుద్ది, మిగతా ప్లేస్‌లో ఎక్స్‌పాండ్ కాదు. కాబట్టి మేనిఫెస్టేషన్‌కి ముందర మనం చెయ్యవలసినది ఏంటంటే,
క్లియర్ చేసుకోవాలి. సో ఇది మనము ఈరోజు మనం చేసే సాధన అన్నమాట. సో దీనివల్ల మనకి ఏమొస్తుంది? నెంబర్ 1 ఇన్నర్ క్లారిటీ వస్తుంది. నెంబర్ 1 ఇన్నర్ క్లారిటీ. రెండవది ఏంటంటే మన యాక్చువల్ ట్రూ నేచర్ ఏంటో, అంటే మన సోల్ యొక్క ట్రూ నేచర్. నువ్వు పీస్ఫుల్ ఆత్మవా, లేకపోతే నువ్వు చిదానంద ఆత్మవా, నువ్వు ఆనందో బ్రహ్మవా, నువ్వెవరివి నువ్వు నీ ట్రూ నేచర్ నీకు తిరిగి వస్తుంది. లేదు, ఇంకోటి ఏంటంటే నీ సోల్ పాత్తో నువ్వు అలైన్ అవుతావు. మనం ఎప్పుడూ కూడా మన సోల్ ప్లాన్ ఏముందో దాంతో అలైన్ అవ్వాలి, దానితో మనము కనెక్ట్ అవ్వాలి. అంతే తప్ప ఎవరెవరో ఎనర్జీస్ మనం పోసుకుని జన్మ వచ్చింది. నేను ఐ అగ్రీ, కృతజ్ఞత అనేది ఉండాలి. కానీ పొద్దుస్తమాన అదే కాదు, మన సోల్ ప్లాన్ కూడా మనం పూర్తి చేయాలి దీనికి వచ్చినందుకు. సో ఆ ఎనర్జీస్ని మనకు అనుగుణంగా మార్చుకోవడము, అలా మారని పక్షంలో వాటిని క్లియర్ చేసేసుకోవడమే. దట్స్ ఇట్, క్లియర్ చేసేసుకోవడమే. మరి వాటికి విముక్తి ఇవ్వాలి కదా అంటే విముక్తి ఇస్తాం. ఎలా ఇస్తాము? మన నుంచి దూరం చేసిన తర్వాత వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ని ఎందులోని ఎలిషాన్ అని అగ్నిలో పడేసేసి కాంతి పుంజంగా మారి ప్రకృతిలో మనం కలిపేస్తాము. ఇంతకన్నా గొప్ప ఉత్కృష్టమైన బాధ్యత ఇంకేముందండి? వారు మనకు జీవము పోసినందుకు, వారి ఎనర్జీస్తో మనకు జీవం ఇచ్చినందుకు వారికి మనం విముక్తి కలిగిస్తున్నాము. ఇది దానాల కన్నా గొప్ప ఉత్కృష్టమైనది. బద్రీనాథ్ ఇక్కడికి వెళ్ళి ఏవో పిండ ప్రదానాలు చేసి చాలా 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 చేస్తూ ఉంటారు. అంతకన్నా గొప్ప ఉత్కృష్టమైనది వాళ్ళ ఎనర్జీస్కి మనం ముక్తి కలిగిస్తున్నాము. ఇంతకన్నా ఇంకేం కావాలి? సో మనం ఇప్పుడు అందరూ కూడా సుఖాశీలకండి మాస్టర్స్. గౌతమి గారు, ఒక క్విక్ క్వశ్చన్ అండి. చెప్పండి. మనం ఏం చేయాలి క్లియర్ చేసుకోవటం, మళ్ళీ మన శక్తిని మనం క్లెయిమ్ చేసుకోవటం, వాట్ టు డూ అనేది అన్నారు మీరు. మళ్ళా వాటి ద్వారా ఏం పొందుతాము అనేది చెప్పారు. ఇప్పుడు సోల్ ప్లాన్ మనకెలా తెలుస్తుంది? ఒకటి, ఇవన్నీ కూడా మనం క్లియర్ చేయటం కానీ ఇవన్నీ మెడిటేషన్ ద్వారానే అంతేనండి? అవునండి, ఓకే, మెడిటేషన్ ద్వారానే. అంటే వేరే సరిగ్గా వినిపించట్లేదండి మీ మాట, కట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వినపడుతుందండి? ఇప్పుడు వినపడుతుందా అన్నమాట. బాగుంది. అంటే సోల్ ప్లాన్ ఇది, దానికే మనం వచ్చాము అని మన సోల్నే అడుగుతా, నీ స్పిరిచువల్ నువ్వు ఏదైతే లక్ష్యంతో వచ్చావో అదే నేర్చుకో అడుగుతూ మనం మెడిటేట్ చేయటమా, లేకపోతే మన సోల్ ప్లాన్ మనకి ఇది అని ఎలా తెలుస్తుంది? అది ఇప్పుడు మన దాని గురించి మాట్లాడుకోవట్లా. ఇక్కడ మాట్లాడుకుంటుంది ఏంటంటే కేవలము ఎనర్జీస్ని, ఫారెన్ ఎనర్జీస్ని క్లియర్ చేసుకోవడము. ఎప్పుడైతే అది క్లియర్ అయిందో ఆటోమేటిక్గా మనకి ఇన్నర్ క్లారిటీ వస్తుంది, తెలుస్తుంది మన సోల్ ప్లాన్ ఏంటో. మనకి ఇన్నర్ క్లారిటీ అనేది వస్తుంది. తిరిగి మన సోల్ యొక్క ట్రూ నేచర్ ఏమిటో మనకి తెలుస్తుంది. సో అప్పుడు మనము మన సోల్ పాత్ ఏముందో దాంతో మనం అలైన్ అవుతాం. ఆటోమేటిక్గా అవన్నీ జరిగే ప్రశ్నలు అవన్నీ జరుగుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. అది ఓకే. అందరూ సుఖాశీలకండి మాస్టర్స్. మీకు ఈ బొమ్మ కనిపిస్తుందా? లేదు కదా? కనిపిస్తుందా? ఇది వస్తుందా? ఇది వాయిస్ ఆడియో వస్తుంది. ఓకే మాస్టర్స్, అందరు సుఖాశీలకండి.
ఆలోచన రహిత స్థితికి రండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి. చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయండి. ఇంటర్నలైజ్ అయ్యాము, పంచేంద్రియాలు ఇంటర్నలైజ్ అయినవి, చర్మంపై ఉన్న చక్షువులతో సహా ఇంటర్నలైజ్ అయి ఉన్నాము. శ్వాస మీద ధ్యాస పెడుతూ లోనికి ప్రయాణము చేయుచు ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నాము. అదే శ్వాస మీద ధ్యాస ద్వారా కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్, వాటిలో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజిల్కి శక్తిని గ్రహించుచున్నాము. మన చుట్టూ కూడా కాంతి వ్యాపించి ఉన్నది. మన ఆరా, మన లోపల ఉన్న ప్రతి కణము, కణముల మధ్య భాగము కాంతియుతమై, ప్రాణశక్తితో శక్తియుతమై, ప్రేమ అనే ఎనర్జీతో ప్రేమయుతమై ఉన్నది. ఇప్పుడు ఒక గోల్డెన్ కాంతులను, ఒక గోల్డెన్ కాంతిని ఊహించండి మాస్టర్స్. ఈ తెల్లటి కాంతిపై గోల్డెన్ కాంతులు కాస్మాస్ నుంచి గ్రహించి ఉన్నాము. అది మన సహస్రార క్రౌన్ చక్ర, సహస్రార చక్ర నుండి గోల్డెన్ కాంతులు పూర్తిగా మనని కప్పివేసినవి. గోల్డెన్ కాంతులు మరియు తెల్లని కాంతులు రోమాన మూలలో ఉన్న నెగిటివ్ థాట్స్ని, మనకి నో లాంగర్ సర్వ్ చేసే ఎనర్జీస్ని, ఫారిన్ ఎనర్జీస్ని, మనవి కాని ఎనర్జీస్ని పూర్తిగా బయటకు తీసి క్లియర్ చేయుచున్నవి. ఊహించండి మాస్టర్స్. చర్మం యొక్క పోర్స్ నుంచి బయటికి పోతున్నట్టుగా ఊహించండి మాస్టర్స్. మనకు ఇక ఏ మాత్రము సర్వ్ చెయ్యని డిఎన్ఏ లెవెల్లో ఉన్న ఫారిన్ ఎనర్జీస్ని పూర్తిగా మన నుండి తొలగించినవి గోల్డెన్ కాంతులు మరియు ప్రాణశక్తిని పోయుచున్న ప్రాణశక్తి తెల్లని కాంతులు. ఆ ఎనర్జీస్ మనకు మన సోల్ ప్లాన్కి ఎగెనెస్ట్గా పనిచేసే ఎనర్జీస్ను బయటకు తొలగించినవి. కొంతమందికి ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ ఉన్న వాళ్ళకి వాసన రావచ్చు మాస్టర్స్, భయపడకండి. బయటికి వెళ్తున్నప్పుడు కొంతమంది స్మెల్ రావచ్చు మీలో, కొంతమందికి మరి కొంతమందికి మరొక దృశ్యంలో కనబడచ్చు. కోర్స్ జలజలమనొచ్చు. గమనించండి మాస్టర్స్. ఆ నెగిటివ్ ఎనర్జీస్ని అన్నిటినీ కూడా ఎలీషా అగ్నిలో పడిపోయినవి. వాటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ని పూర్తిగా కోల్పోయి ఎనర్జీస్ కాంతి పుంజమై ప్రకృతిలో కలిసిపోయినవి.
మనకు ఉపకారము చెయ్యడానికి ఉన్న ఎనర్జీస్ మన సోల్ పాత్లో మనం ఎలైన్ అవ్వడానికి ఉపకారము చేసే ఎనర్జీస్ మనకు ఉపకరించుచున్నవి. మీరు లోపల అనుకోండి మాస్టర్స్, ఐ రిలీజ్డ్ the energies which are no longer served to me. I released all negative thoughts and energies. Let it go. Let it go. Let it go. Let it go. మీ లోపల మీరు అనుకోవచ్చు మాస్టర్స్, ఇది వాటన్నిటినీ కూడా ఎలీషాన్ అగ్నిలో పడిపోయినవి, వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ని కోల్పోయి ఎనర్జీస్ మాత్రము కాంతి పుంజముగా మారి ప్రకృతిలో కలిసిపోయినవి. ఉపకారము చేయాల్సిన ఎనర్జీస్ మన సోల్ పాత్ లో మనం ఎలైన్ అవ్వడానికి ఉపకరించినవి. రిలీజ్ చేయండి మాస్టర్స్. బయటికి వెళ్ళిపోయిన నెగిటివ్ ఎనర్జీస్ స్థానములో we are claiming our power back. We are claiming the positive energies, the positive divine and our own soul energies. హీలింగ్ ఎనర్జీస్, మనకు సర్వ్ కాని ఎనర్జీస్ ని, మనకు ఎగనెస్ట్ గా పనిచేసే ఎనర్జీస్ ని పూర్తిగా క్లియర్ చేసుకున్నాము.
మన సోల్లో, ఎనర్జీ బాడీలో ఆయా ప్రదేశాలను హీల్ చేయడానికి హీలింగ్ ఎనర్జీస్ ని ఆహ్వానించి ఉన్నాము ఫ్రమ్ ద కాస్మాస్, ఫ్రమ్ ద గోల్డెన్ రేస్. గోల్డెన్ రేస్ మనకి ఎక్కడెక్కడ హీలింగ్ అవసరమో అక్కడక్కడ ప్రసరించి హీల్ చేసినది. ఆయా ప్లేస్ లో మన ఓన్ పాజిటివ్ సోల్ ఎనర్జీస్ ని తిరిగి క్లెయిమ్ చేసుకున్నాము, నేచర్ నుండి క్లెయిమ్ చేసుకున్నాము. గోల్డెన్ కాంతులు, డివైన్ కాంతులు మనతోనే ఉన్నవి.
Last 4 minutes, masters. Three minutes. Okay, masters. హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి మెల్లగా ట్రై చేయండి మాస్టర్స్. ఇప్పటికీ ఎన్నో ఎనర్జీ నోట్స్ని యాక్టివేట్ అయ్యి ఉంటాయి. ఈ మ్యూజిక్ మెయిన్లీ డస్ దట్. మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇప్పుడు మనతో ఉండి ఫారిన్ ఎనర్జీస్ని క్లియర్ చేస్తూ మనకు స్వస్థత కల్పిస్తున్న హీలింగ్ ఎనర్జీస్, గోల్డెన్ ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే కాంతులు, లైట్ ఎనర్జీస్, ప్రాణశక్తులు, ప్రేమ ఎనర్జీస్, ప్రకృతి, ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. సౌర కుటుంబానికి, పంచభూతాలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. లాస్ట్లీ బట్ నాట్ ద లీస్ట్, మీ ఆత్మలకు, మీ 7 శరీరాలకు ధన్యవాదాలు తెలుపుకోండి. అలాగే నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా 7 శరీరాలకు ధన్యవాదాలు. మెల్లగా 2 అరచేతులు తీసుకుని కండ్ల మీద పెట్టుకోండి మాస్టర్స్ ఫర్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా కళ్ళు ఓపెన్ చేసి అరచేతులు చూసుకోండి. ఓకే మాస్టర్స్, మీకు ఏదైనా ప్రశ్న ఉన్నా దీనికి రిలేటెడ్గా, లేకపోతే ఏదైనా అనుభవాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్?
ఓకే. ఇఫ్ నో క్వెషన్స్ ఈరోజు సెషన్ ముగిద్దాము.